హాయ్ డియర్ స్టూడెంట్స్. సో ఎవరైతే మెంటర్షిప్ తీసుకున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే కనుక పాలిటీ నా బుక్ కాకుండా ఇంకొక బుక్ చదువుతున్నారండి. 700 పేజీలు 800 పేజీలు. దాని విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే నా బుక్ విలువ వారం రోజుల ముందు ఎగ్జామ్ ఉందనగా అప్పుడు తెలుస్తుంది. దాని గురించి నేను చెప్తాను. అలాగే ఎవరైతే జూనియర్ బ్యాచ్లు జాయిన్ అయ్యారో వాళ్ళకు జూ జూన్ 1వ తేదీ నుండి షెడ్యూల్ ఇవ్వబడును. గుర్తుపెట్టుకోండి, జూన్ 1వ తేదీ నుండి షెడ్యూల్ ఇవ్వబడును. ఓకేనా? క్లియర్ కట్గా జూన్ 1వ తేదీ నుంచి లాస్ట్ వరకు, మళ్ళీ జూలై 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకు, మళ్ళీ ఎందుకంటే గ్రాండ్ టెస్ట్ పెట్టాలి కదా నేను. ఓకేనా? సో కాబట్టి దయచేసి ఎవరే కానీ పాలిటీకి 800 పేజీలు 900 పేజీలు పుస్తకాలు కొనద్దమ్మా. నేను చూడండి ఎంత క్లియర్గా రాశాను. ఒకసారి బుక్ తీసి చూడండి. మీరు బుక్ తీస్తే తెలుస్తుంది. బుక్ తీసుకుంటారు. బుక్ తీసి రాజ్యాంగం అర్థం కానుంచి రాశాను చూడండి. రాజ్యాంగం అంటే అర్థం ఏంది, ఈస్ట్ ఇండియా కంపెనీ రెగ్యులేటింగ్ చట్టము క్లియర్ కట్గా ప్రతి ఒక్కటి రాశాను నేను. మీకు పంపించిన దాంట్లో కేవలం 100 పేపర్లలో 100 పేపర్లు రాశాను. మీరు పెద్ద పెద్ద పుస్తకాలు కొన్నారనుకోండి, 900 పేజీలు 800 పేజీలు ఏమవుతుంది లాస్ట్కి వచ్చేసరికి బాగా చూడండి, 99 పేపర్లలో 99 పేపర్లు రాశాను క్లియర్ కట్గా. సో ఇలాంటి బుక్ మీరు రోజుకు ఒక 10 పేపర్లు చదివినా కూడా 10 రోజుల్లో పాలిటీ అయిపోతుంది. ఇందులో నుంచి ఎన్ని బిట్లు తగులుతాయో రేపు నేను ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చూపిస్తాను. మీకే చూపిస్తాను, నేను చెప్పడం కాదు, మీకు చూపిస్తాను. సో కాబట్టి దయచేసి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే కనుక ఎవరైతే నా స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు దయచేసి లాస్ట్ టైం నేను చెప్పాను ప్రిలిమ్స్కు, నేను చెప్పినవి చదవండి అంటే కనుక కొంతమంది ప్రయోగాలే చదివారు, కొంతమంది పాస్ అయ్యారు, కొంతమంది దెబ్బతిన్నారు. సో అలా ఉండకుండా దయచేసి పాలిటీకి 900 పేజీలు 800 పేజీల పుస్తకాలు చదవద్దు. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ నేను రాసిచ్చాను కదా మీకు, నేను రాసిచ్చాను, దాని ప్రకారం ఎగ్జామ్స్ పెడుతున్నాను. మళ్ళీ మీరు పాలిటీ చదువుతున్నారు. అలాగే కొంతమంది ఏం చేస్తున్నారంటే కనుక నోట్స్ రాసుకుంటున్నారు. ఏది నా బుక్లో నుంచి నోట్స్ రాసుకుంటున్నారు. అది ఎంతవరకు సమంజసం మీరే చెప్పండి. నేను రాశాను, మళ్ళీ మీరు రాస్తారా? ఈ ఉండే తక్కువ టైంలో దేనికి కూడా నోట్స్ రాసుకోవద్దు. క్లాసులు వినొద్దు. క్లాసులు మీద టైం వేస్ట్. ఉండేది 2 నెలలు ఉంది. 2 నెలలకు 4 సబ్జెక్టులు మీరు కవరప్ చేయాలి. ఏది ఒకటి ఫస్ట్ పేపర్లో వచ్చేసి ఏపీ హిస్టరీ కవరప్ చేయాలా. ఓకేనా? అలాగే ఏపీ హిస్టరీనే ఒక సముద్రం, పాలిటీ ఒక సముద్రం. అలాగే ఎకానమీ ఇండియా ప్లస్ ఏపీ ఇది ఒక సముద్రం. ఇది ఎస్ఎన్టీ ఇది ఒక సముద్రం. ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఇది ఎక్కడి నుంచి ఇస్తారో తెలియదు ఫ్యాక్ట్స్. కాబట్టి మీరు దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో ఎందుకంటే ఇంకా ఈ బ్యాచ్ షెడ్యూల్ 1వ తేదీ స్టార్ట్ చేస్తున్నాను. 1వ తేదీ నుంచి 1వ తేదీ అంటే రేపు ఈవినింగ్ కల్లా మీకు షెడ్యూల్ మీ మొబైల్కి వస్తుంది. దాన్ని మీరు కలర్ ప్రింట్అవుట్ తీసుకోండి. బ్లాక్ అండ్ వైట్ తీసుకోవద్దు. పోయింది ఒక 20 రూపాయలు. కలర్ ప్రింట్అవుట్ తీసుకోండి. నీట్గా ఏమేమి చదవాలా, ఎప్పుడెప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, ఆ షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ ప్రకారం మీకు క్వశ్చన్ పేపర్లు వచ్చేస్తూ ఉంటాయి. షెడ్యూల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు స్కిప్ చేయొద్దు. స్కిప్ చేశారంటే మిమ్మల్ని దాటుకొని ఇంకొక 400 మంది 1000 మంది వెళ్ళిపోతారు. గుర్తుపెట్టుకొని ఆ షెడ్యూల్ చదివేవాళ్ళు. సో కాబట్టి షెడ్యూల్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో స్కిప్ చేయొద్దు. ఈ పండగ ఇప్పుడు ఇది ఎలక్షన్ మూమెంట్, ఇది ఎలక్షన్ మూమెంట్. ఈ ఎలక్షన్ మూమెంట్లో చాలామంది దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్తో మీకేం పని ఉంది? ముఖ్యమంత్రి ఎవరైతేనేముంది, ఏ ప్రభుత్వం వస్తే మీకేముంది? ఎగ్జామ్ ఆల్రెడీ జరిగింది కదా ప్రిలిమ్స్, మెయిన్స్ కోసమే. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సిందే, తప్పదు. నో డౌట్ ఇట్. నో దాని గురించి మీరు సందేహపడాల్సిన అవసరమే లేదు. ఓకేనా? వీలైతే ఏదన్నా వాళ్ళకు ఒక రవ్వ కనికరిస్తే కనుక పోస్ట్ పోన్ ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి, ఎలక్షన్ డ్యూటీ చేసి ఉంటారు కాబట్టి పోస్ట్ పోన్ చేసే అవకాశాలు ఏమైనా ఉండొచ్చు తప్పనిచ్చి, పోస్ట్ పోన్ మాత్రం మ్యాక్సిమం మీరు 28కి ఫిక్స్ కండి జూలై. ఒకవేళ పోస్ట్ పోన్ అయితే కనుక కన్ఫర్మేషన్ నేను ఇస్తానమ్మా, మీరేం టెన్షన్ పడద్దు. ఈ డేట్కే మీరు ఫిక్స్ కండి. పోస్ట్ పోన్ అవుతుందని మాత్రం మీరు నెగ్లెక్ట్ చెయ్యొద్దు దయచేసి. మళ్ళీ చెప్తున్నాను, ఎలక్షన్స్, పండగలు, పబ్బాలు ఇవన్నీ ఏమీ వద్దు. మీ టార్గెట్ ఏంది? ఈ తక్కువ టైంలో ఈ 4 సబ్జెక్టులు అంటే 2 పేపర్లు మీరు కంప్లీట్గా చదవాలా. 300 మార్కులకు, నేను మళ్ళీ చెప్తున్నాను, 300 మార్కులకు 240 పైన పెట్టారంటే తిరుగుండదు ఇంకా మీకు. అంటే గుర్తుపెట్టుకోండి, తిరుగుండదు. ఫస్ట్ పేపర్లో 135 ఈజీగా పెట్టచ్చు. ఎందుకంటే కనుక ఏపీ హిస్టరీ అదేం మారదు, అదేం కరెంట్ అఫైర్స్తో లింకప్ చేయరు దాన్ని. పాలిటీ ఎప్పటి నుంచో చదువుతున్నారు మీరు పాలిటీని, మళ్ళీ కొత్త సబ్జెక్ట్ ఏం కాదు. ఎకానమీ అంటే కనుక కొద్దిగా సర్వేలు బడ్జెట్లు మారింటాయి కాబట్టి అవి కొద్దిగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చేసి కొద్దిగా చూసుకోవాల్సి ఉంటుంది. కొత్త సబ్జెక్ట్ కాబట్టి కొద్దిగా దీని మీద ఫోకస్ చేయండి. ఓకేనా? సో దయచేసి నేను చెప్పి ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే అమ్మా, నేను ల్యాక్ చేయను. ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే కనుక
ఈ జూనియర్ బ్యాచ్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకు జూన్ 1వ తేదీ నుంచి షెడ్యూల్ స్టార్ట్. ఎగ్జామ్స్ అన్నీ దాంట్లోనే ఉంటాయి, మొత్తం A to Z. ఆ షెడ్యూల్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ దయచేసి చేయొద్దు. ఎందుకంటే కనుక రేపు మీరు పొరపాటున స్కిప్ చేసి లాస్ట్కు దగ్గరకు వచ్చేసరికి దాన్ని మళ్ళీ కవరప్ చేయాలంటే కష్టం అవుతుంది. ఏ రోజు సిలబస్ ఆ రోజు కంప్లీట్ చేసుకుంటా వెళ్ళిపోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, పాలిటీ బుక్ నాదే చదవండి. మీరు 900 పేజీ 800 పేజీ బుక్ కొనుక్కోవడం పెద్ద సమస్య కాదు, చదవడం పెద్ద సమస్య కాదు. రివిజన్ చేయాలా, రివిజన్ ఒకటి నేను ఎప్పుడు చెప్పేవాడిని, త్రిబులార్ అంటే కనుక ఒకసారి చదవాలి, ఒకసారి రీడ్, రివిజన్ చేస్తారు. రివిజన్ ఎవరైతే చేయరో వాళ్ళకు జాబ్ రాదు, కన్ఫామ్గా చెప్తున్నాను. ఒకసారి చదివిపోయే రసానికి వివేకానందులు కాదు కదా, ఎవరు వివేకానందులు కాదు. ఒకసారి చదివి ఏకసంధాగ్రహి అంటారు దాన్ని, ఏకసంధాగ్రహులు అంటారు. ఒకేసారి చదువుతూనే గుర్తుపెట్టుకునే వాళ్ళని దాని అర్థం. అలాంటి వాళ్ళు ఎవరు లేరు ఈ కాలంలో, ఇప్పుడున్న జనరేషన్లో. కాబట్టి ఒకసారి చదివితే కనుక దాన్ని 2 సార్లు రివిజన్ చేద్దాం టైం లేదు, ఒక్కసారి చదివేదానికి టైం లేదు యాక్చువల్లీ చెప్పాలంటే. సో ఈ మూమెంట్లో మీరు పాలిటీ బుక్ను మాత్రం కొత్తది కొనద్దు, ఉన్న బుక్కులను మార్చొద్దు. నా స్టూడెంట్స్ కాకుండా బయట వాళ్ళకు సలహా చెప్తున్నానమ్మా, దయచేసి మీరు చదివే బుక్నే 1, 2, 3 సార్లు చదవండి, బుక్ను మార్చొద్దు. ఏ బుక్ కొన్నారు ఇప్పుడు పలానా ఏదైనా కానీ ప్రైవేట్ ఆథర్స్ ఏదైనా కొనింటారు, మీరు బహుశా కొని ఆల్రెడీ చదివింటారు, సగం సిలబస్ చదివింటారు. చదివి మళ్ళీ మీ ఫ్రెండ్ ఎవరైనా సలహా ఇచ్చారనుకోండి, ఒక బుక్ కొనింటారు, మీరు కొని సగం చదివింటారు. మీ ఫ్రెండ్ ఏమంటాడు, అరే ఈ బుక్ కంటే ఈ బుక్ బాగుందిరా అంటారు. ఈ బుక్ను వదిలేసి ఏం చేస్తారు, ఆ బుక్ తీసుకుంటారు. ఏ బుక్ తీసుకున్నా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మహా అంటే ఒక 10% వేరియేషన్ ఉంటుంది ఆ బుక్కు ఈ బుక్కు, అంతకుమించి ఇంకేమీ ఉండదు. కాబట్టి మీరు చదివే బుక్నే చదవండి. సగం చదివిన దాన్ని మళ్ళీ వదిలేసి కొత్త బుక్ను చదవద్దు. నేను ఇచ్చే బెస్ట్ సలహా. నేను ఎప్పుడు నా స్టూడెంట్స్గానే కాదు, బయట వాళ్ళకనే కాను జెన్యున్గా చెప్తాను. నేను వెల్ విషర్ని, మీ మంచి కోరేవాడిని, ఎవరైనా బాగుపడాలని చెప్తాను తప్పని చెడిపోవాలని ఏ గురువు కోరుకోడు. ఓకేనా? ఎనీవేమ్మా, థ్యాంక్ యూ. దీనికోసమే ఈ కంటెంట్ ఏంటంటే ఇది మా 1వ తేదీ పాలిటీ నా బుక్ చదవండి. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ.